బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్ రాజధాని పట్నాలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లైవ్ దృశ్యాలు మనం చూడొచ్చు. నలుగురు గ్యాంగ్స్టర్ల కోసం పోలీసుల వేట కొనసాగింది. నలుగురి కోసం 4 పోలీస్ స్టేషన్ల పోలీసులు కూంబింగ్ జరిపారు. పోలీసులకి చుక్కలు చూపిస్తున్నారు దుండగులు. ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి దుండగులు చొరబడ్డట్టుగా తెలుసుకున్నారు. దీంతో కమాండో ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. బీహార్ రాజధాని పాట్నాలో పట్టపగలే భీకర ఎన్కౌంటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 గ్యాంగ్స్టర్స్ కోసం ఈ కమాండో ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. ఇరు వర్గాల మధ్య కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. ఒక ఇంట్లోకి నక్కినట్టుగా తెలుస్తోంది దుండగులు. పోలీసులు చూసి వాళ్ళు ఇంట్లోంచే కాల్పులు మొదలుపెట్టారు. కాల్పులు జరుపుతూ దుండగులు పారిపోయారు. తర్వాత రామ్ లఖన్ మార్గ్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి ఈ 4 గ్యాంగ్స్టర్స్ చొరబడ్డారు. 4 అంతస్తుల భవనంలోకి చొరబడ్డ దుండగుల్ని లొంగిపోవాలి అని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. ఎన్కౌంటర్ కారణంగా ఆ ప్రాంతంలో దుకాణాలకి సెలవులు ప్రకటించారు. స్కూళ్లను కూడా మూసివేయించారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు పోలీసులు. అయితే జనానికి ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో బిల్డింగ్ల పైకెక్కి చూస్తూ ఉన్నారు. దుండగుల కోసం ఎస్టీఎఫ్ బలగాలు కూడా ఆపరేషన్ చేపట్టాయి. 4 గ్యాంగ్స్టర్స్ ని పట్టుకోవడానికి 4 పోలీస్ స్టేషన్ల సిబ్బంది మొత్తం కూడా అక్కడ చేరారు. బీహార్ రాజధాని పాట్నాలో భీకర ఎన్కౌంటర్ కి సంబంధించిన ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. 4 కోసం 4 పోలీస్ స్టేషన్ల పోలీసుల కూంబింగ్ జరుగుతోంది. పోలీసులకి చుక్కలు చూపిస్తున్నారు దుండగులు. ముందుగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి చొరబడ్డారు దుండగులు. అక్కడ కమాండో ఆపరేషన్ చేపట్టారు. బీహార్ రాజధాని పాట్నాలో పట్టపగలే ఈ భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. 4 గ్యాంగ్స్టర్స్ కోసం కమాండో ఆపరేషన్ జరుగుతోంది. ఇరు వర్గాల మధ్య కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఒక ఇంట్లో నక్కారు ఈ దుండగులు. పోలీసులు చూసి కాల్పులు జరపడం మొదలుపెట్టారు. కాల్పులు జరుపుతూ ఆ 4 గ్యాంగ్స్టర్స్ పారిపోయారు. తర్వాత రామ్ లఖన్ మార్గ్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి చొరబడ్డారు. 4 అంతస్తుల భవనంలోకి చొరబడ్డ దుండగుల్ని లొంగిపోవాలంటూ సూచించినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఎన్కౌంటర్ కారణంగా ఆ ప్రాంతమంతా కూడా ఒక్కసారిగా ప్రజలంతా షాక్ కి గురయ్యారు. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాక అలా బిల్డింగ్ల పైకెక్కి కింద జరుగుతున్న ఎన్కౌంటర్ ని పోలీసులు చూస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో దుకాణాలను మూయించేశారు. స్కూళ్లను కూడా మూయించేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలంతా కాస్త అయోమయానికి గురవుతూ అక్కడే ఇళ్లపై నుంచి ఈ మొత్తం జరుగుతున్న తతంగాను చూస్తూ ఉన్నారు. దుండగుల కోసం ఎస్టీఎఫ్ బలగాలు కూడా ఆపరేషన్ చేపట్టాయి. బీహార్ రాజధాని పాట్నాలో ఒక భీకర ఎన్కౌంటర్ జరుగుతోంది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. కమాండో ఆపరేషన్ జరుగుతోంది. ఒక ఇంట్లోకి కమాండోలంతా కూడా వెపన్స్ తో లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ముందుగా ఒక ఇంట్లోకి 4 గ్యాంగ్స్టర్స్ ప్రవేశించినట్టుగా గుర్తించిన కమాండోలు అక్కడికి వెళ్లారు. అయితే ఆ ఇంట్లోంచి కమాండోలపైకి కాల్పులు జరిపిన దుండగులు అక్కడి నుంచి పారిపోయి ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి దూరినట్టుగా తెలుస్తోంది. 4 ఫ్లోర్ల బిల్డింగ్ లో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు ఈ 4 గ్యాంగ్స్టర్స్. అయితే లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. ఈ 4 గ్యాంగ్స్టర్స్ లో 2 అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పట్టపగలే జనాలు తిరిగే ప్రదేశంలో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా ఆ ప్రాంత వాసులంతా కూడా షాక్ కి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక జనాలంతా కూడా అక్కడున్న బిల్డింగ్ల పైకెక్కి కింద జరుగుతున్న కమాండో ఆపరేషన్ ని చూస్తూ ఉన్నారు. బీహార్ రాజధాని పాట్నాలో పట్టపగలే జరుగుతున్న ఎన్కౌంటర్ కి సంబంధించిన దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. 4 గ్యాంగ్స్టర్స్ కోసం పోలీసులు కమాండో ఆపరేషన్ చేపట్టారు. ఇరు వర్గాల మధ్య ఒక దశలో కాల్పులు కూడా జరిగాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక ఇంట్లో నగ్గారు ఈ 4 దుండగులు. పోలీసులు చూసి ఇంట్లోంచి కాల్పులు కూడా జరిపారు. కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయి రామ్ లఖన్ మార్గ్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లోకి చొరబడ్డారు. 4 అంతస్తుల భవనంలోకి చొరబడ్డ దుండగుల్ని లొంగిపోవాలని పదే పదే బలగాలు సూచించినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఎన్కౌంటర్ కారణంగా ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కూడా గందరగోళ వాతావరణం కనిపిస్తోంది. స్థానికంగా అక్కడ ప్రాంతంలో దుకాణాలను మూయించేశారు. స్కూళ్లను కూడా మూయించేశారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. అయితే జనాలకు మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అక్కడే ఉన్న బిల్డింగ్ల పైకెక్కి అక్కడ జరుగుతున్న కమాండో ఆపరేషన్ ని ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ 4 గ్యాంగ్స్టర్స్ లో 2 పోలీసులు పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 4 కోసం 4 పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.